హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. లేటెస్ట్ గా ప్రపంచ మార్కెట్లను షేక్ చేసిన ఒక పెద్ద న్యూస్, అమెరికా లాంచ్డ్ మిలిటరీ స్ట్రైక్స్ ఆన్ వెనిజులా. ఈ దాడుల్లో ప్రెసిడెంట్ నికోలాస్ మదురో అండ్ ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా యుఎస్ ఫోర్సెస్ క్యాచ్ చేసినాయి. ఇది కేవలం రాజకీయ పరిణామం మాత్రమే కాదండి, ఎనర్జీ మార్కెట్స్, ఆయిల్ ప్రైసెస్ అండ్ ఇండియన్ కంపెనీస్ పై కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంది. పీటీఐ రిపోర్టు ప్రకారం అమెరికా వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీని పూర్తిగా రీస్ట్రక్చర్ చేసే ప్రణాళికలో ఉంది అమెరికా. ఇదే జరిగితే ఇండియాకి దాదాపు $1 బిలియన్ అంటే మన రూపాయల్లో 8,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇండియన్ ఆయిల్ కంపెనీస్ పాల్గొన్న కొన్ని క్రూడ్ ఆయిల్ ఫీల్డ్స్ మళ్లీ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ జియో పొలిటికల్ డెవలప్మెంట్ వల్ల ఇండియాకి లాంగ్ పెండింగ్ డ్యూస్ రికవర్ అవచ్చు అనుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్స్ మళ్లీ స్టార్ట్ అవుతుందో ఎనర్జీ సప్లై స్టేబుల్ అవుతుంది అనుకుంటున్నాం. ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గే అవకాశం ఉంది. ఇది మొత్తం ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీని ఒక స్ట్రాంగ్ పుష్ అవుతుందని అనుకుంటున్నాం అండి. అమెరికా రీస్ట్రక్చర్ అవకాశం ఏర్పడిన నేపథ్యంలో టెన్షన్ తగ్గుతున్నందువలన గమనించదగ్గ 3 స్టాక్స్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనందరికీ బాగా తెలిసిందే, చాలా సార్లు మనం మాట్లాడుకున్న కంపెనీ, మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఓఎన్జీసీ. ఇటీవల అమెరికా మరియు వెనిజులా మధ్య పెరిగిన టెన్షన్ తర్వాత ఓఎన్జీసీ మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిలోకి రాడార్లోకి వచ్చిందండి. ఓఎన్జీసీ యొక్క ఫారిన్ ఆర్మ్ అయిన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ చేస్తుంది కదా. వెనిజులాలోని శాన్ క్రిస్టోబల్ ఆన్ షోర్ ఆయిల్ ఫీల్డ్ లో ఓఎన్జీసీ విదేశ్ కి 40% స్టేక్ ఉందండి. మిగిలిన 60% స్టేక్ పీడీవీఎస్ఏ అనే వెనిజులన్ కంపెనీ దగ్గర ఉంది. ఈ ఫీల్డ్ కమర్షియల్ గా వైబుల్ అయినప్పటికీ అమెరికా శాంక్షన్స్ వల్ల రిగ్స్, ఎక్విప్మెంట్స్, సర్వీసెస్ అందుబాటులో లేవు. దీనివల్ల అవుట్పుట్ పూర్తిగా తగ్గిపోయింది. వెనిజులా అండ్ ఓఎన్జీసీ విదేశీకి దాదాపు $536 మిలియన్ అంటే మన రూపాయల్లో 4,400 కోట్ల రూపాయల డివిడెండ్ బకాయిలను 2014 వరకు చెల్లించలేదు. ఇంకా ఆడిట్ చేయడానికి వెనిజులా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో తర్వాతి సంవత్సరాల్లో బకాయిలు కూడా ఫ్రీజ్ అయినాయి. మొత్తంగా చెప్పాలంటే ఓఎన్జీసీకి వెనిజులా నుంచి $1 బిలియన్ రెవెన్యూ అడ్డుకట్ అయింది. Q2 FY26 ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ 15,79,111 క్రోర్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ 1,22,750 క్రోర్ గా ఉంది. సబ్సిడరీస్ అయిన హెచ్పిసిఎల్ అండ్ ఎంఆర్పిఎల్ వల్ల ఓవరాల్ ప్రాఫిట్స్ పెరిగాయండి. ఓఎన్జీసీ మేనేజ్మెంట్ ప్రకారం FY26 లో ఆయిల్ ప్రొడక్షన్ 20 మిలియన్ మెట్రిక్ టన్స్ కు చేరవచ్చని చెప్తున్నారు. అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా 21.5 BCM గా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఓఎన్జీసీ గతంలో డిక్లైనింగ్ అండ్ మెచ్యూర్ ఆయిల్ ఫీల్డ్స్ వల్ల అవుట్పుట్ స్లోడౌన్ ఎదుర్కొంది. కానీ ఇప్పుడు కంపెనీ అగ్రెసివ్ రీడెవలప్మెంట్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతుంది. పీపీ లెడ్ టీఎస్ఆర్ రీడెవలప్మెంట్ అండ్ KG-98/2 ఫీల్డ్ రివైవల్ స్కీమ్ అండ్ వెస్టర్న్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ప్లాన్, ఇవన్నీ కలిపి ఓఎన్జీసీకు లాంగ్ టర్మ్ ప్రొడక్షన్ స్టేబిలిటీ అందిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓఎన్జీసీ డీప్ వాటర్ మరియు అల్ట్రా డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది కంపెనీకి కొత్త రిసోర్సెస్ బేస్ అండ్ మానిటైజేషన్ పైప్ లైన్ కూడా అందిస్తుంది. యాక్సలరేటేషన్, మానిటైజేషన్ ప్లస్ డిస్కవరీ డెవలప్మెంట్ తో ఓఎన్జీసీ మళ్ళీ తన లాస్ట్ మొమెంటం పొందే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న రెండో స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిఫ్టీ 50 లో టాప్ కంపెనీ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫోకస్డ్ కంపెనీ. ప్రతి పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత పర్సంటేజ్ అనే సరే ఉండదగ్గ కంపెనీ అండి. కంపల్సరీ మినిమం లాంగ్ టర్మ్ అంటే ఒక 7 years అబో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ అయితే డెఫినెట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఎంతో కొంత ఎలకేషన్ మనం చేసుకొని స్టాక్ ఎస్ఐపి ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిదండి. రైట్, రిలయన్స్ అంటే కేవలం కంపెనీ కాదు, ఇది ఇండియాస్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పొచ్చు మనం. ఆయిల్, టెలికాం, రీటైల్, డిజిటల్ సర్వీసెస్ అండ్ ఇప్పుడు క్లీన్ ఎనర్జీ కూడా. ఇటీవల అమెరికా వెనిజులా సంబంధాలు కొంచెం సద్దుమణిగే సూచనలు కనపడుతున్నాయి కదా. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భారీ అవకాశం కలిగిస్తుంది. మనకు తెలిసిందే Q2 FY26 ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ 25,88,980 క్రోర్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే 2,21,460 క్రోర్ గా ఉంది. రిఫైనింగ్ మార్జిన్స్ రికవరీ అండ్ జియో అండ్ రీటైల్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మరియు కాస్ట్ ఎఫిషియన్సీ వల్ల ఓవరాల్ ప్రాఫిటబిలిటీ షార్ప్ గా ఇంప్రూవ్ అయిందండి. రిలయన్స్ ఇప్పుడు తన నెట్ కార్బన్ జీరో బై 2035 నెక్స్ట్ బిగ్ మిషన్ మీద ఉందన్నమాట. ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్, ఇది ప్రపంచంలోనే పెద్ద రెన్యూబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది. మొదట సోలార్ గిగావాట్ లైన్ ఇప్పటికే ఆపరేషన్ అయింది కదా. రిలయన్స్ ప్లాన్స్ టు బిల్డ్ 10 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ PV మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్. పాలిసిలికాన్, ఇన్గాట్ అండ్ వాటర్, సెల్ మాడ్యూల్ టు గ్లాస్ టు ఎన్కాప్లేషన్ వరకు పూర్తి వాల్యూ చైన్ కంట్రోల్ తో ఇది గ్రాడ్యువల్ గా 10 గిగావాట్ నుంచి మరింత పెంచాలని చెప్పేసి రిలయన్స్ విజన్ లో ఉంది. ఇప్పుడు రిలయన్స్ 3 పెద్ద గ్రోత్ ఇంజిన్స్ మీద స్ట్రాంగ్ గా పొజిషన్ గా ఉందండి. 1 ఆయిల్ అండ్ రిఫైనింగ్ రివైవల్, 2 డిజిటల్ అండ్ రీటైల్ ఎక్స్పాన్షన్, 3 క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్ అంటే సోలార్ ప్లస్ హైడ్రోజన్ అన్నమాట. ఈ డైవర్సిఫికేషన్ రిలయన్స్ ను నెక్స్ట్ డెకేడ్ లో గ్రోత్ స్టోరీ నిలబెడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. వెనిజులా యుఎస్ రిలేషన్స్ నార్మల్ అయితే రిలయన్స్ కి డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ యాక్సెస్ తిరిగి వస్తుంది. ఇక క్లీన్ ఎనర్జీలో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్
ఎక్స్పాన్షన్స్ వల్ల 2030 తర్వాత కూడా ఆర్ఐఎల్ కన్సిస్టెంట్ కాంపౌండింగ్ స్టోరీగా ఉండే అవకాశం ఉంది. డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ఆలోచించాలి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూడో స్టాక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. గతంలో చాలా సార్లు ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కదా. మన దేశంలోని ఎనర్జీ సెక్యూరిటీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వెనిజులా యుఎస్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఐఓసి కి రిఫైనింగ్ అండ్ క్రూడ్ ఆయిల్ సోర్సింగ్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందండి. ఐఓసి ప్రధానంగా రిఫైనింగ్, ఫ్యూయల్ రిటైనింగ్, నేచురల్ గ్యాస్ మరియు పెట్రో కెమికల్స్ బిజినెస్ లో ఉంది కదా. ఇండియా అంతటా దీనికి ఉన్న మ్యాసివ్ నెట్వర్క్, రిఫైనరీస్, పైప్ లైన్స్, ఫ్యూయల్ స్టేషన్స్ ఇవి ఐఓసి ని మార్కెట్ లీడర్ గా నిలబెట్టాయని చెప్పడంలో సందేహమే లేదు. వెనిజులా క్రూడ్ ఆయిల్ అంటే హెవీ అండ్ కాంప్లెక్స్ ఆయిల్ గ్రిడ్ అండి. కానీ ఐఓసి కి ఉన్న అడ్వాన్స్డ్ రిఫైనింగ్ టెక్నాలజీస్ వల్ల ఇది ఈ క్రూడ్ ను ఎఫిషియన్సీ బ్లెండ్ అండ్ ప్రాసెస్ చేయగలదు. అదే కాకుండా టెన్షన్స్ తగ్గితే బ్రెంట్ కంటే చీప్ గా ఐఓసి కి డిస్కౌంటెడ్ క్రూడ్ ఇంపోర్ట్స్ దొరుకుతాయి. ఇది గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ అంటే జిఆర్ఎంస్ ని బలంగా పెంచుతుంది మరియు డైవర్సిఫైడ్ క్రూడ్ మిక్స్ వల్ల రిస్క్ కూడా తగ్గుతుందండి. Q2 FY26 ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ప్రకారం రెవెన్యూ చూస్తే 20,64,471 crore గా ఉంది. నెట్ ప్రాఫిట్ 74,796 crores గా ఉందండి. ఇది ఐఓసి కి మేజర్ టర్న్ అరౌండ్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు. రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ సెగ్మెంట్ రెండింటి పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఐఓసి వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 1.66 lakh crores పెట్టుబడి పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇవి ఎక్స్పాన్షన్స్ లో ఉన్నాయి. రిఫైనింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్, ఫ్యూయల్ మార్కెటింగ్ నెట్వర్క్ గ్రోత్, పెట్రో కెమికల్స్ అండ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ వెంచర్స్ అన్నమాట. పైప్ లైన్ నెట్వర్క్ కూడా 22,000 కిలోమీటర్లకి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. 21 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇంక్లూడింగ్ న్యూ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇన్ నేపాల్ కూడా అండి. ఈ వెనిజులా క్రూడ్ ఆయిల్ యాక్సెస్ వల్ల రిఫైనింగ్ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతాయి. డొమెస్టిక్ ఎక్స్పాన్షన్స్ వల్ల ఐఓసి మార్కెట్ షేర్ కన్సాలిడేట్ అవుతుంది అండ్ రెన్యూబుల్ పుష్ వల్ల ఫ్యూచర్ రెడీ పోర్ట్ఫోలియోగా ఏర్పడబోతుంది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన ఆయిల్ స్టాక్ ఇన్సైట్స్. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ నుండి మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి అండ్ స్టాక్ సిప్ సర్వీసెస్ ను పర్సనలైజ్ గా అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో యూస్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.